వెల్కమ్ టు BV9 న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎల్లుండి మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు, సీఎంగా ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంగా ఏక్నాథ్ షిండే డిప్యూటీ సీఎం అంటూ జాతీయ మీడియాలో వార్తలు. డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ కూడా ప్రమాణం చేస్తారని కథనాలు. మరో నూతన విధానాన్ని ప్రవేశపెట్టిందన్న సర్కార్. భవనాలు, లేఅవుట్ల అనుమతులకు ఆన్లైన్ సేవలు అందుబాటులోకి. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించిన బిల్డ్ నౌ విధానం. కాకినాడ పోర్టులోని షిప్లోకి రేషన్ బియ్యం ఎలా చేరిందో తేలుస్తామన్న జిల్లా కలెక్టర్ షణ్మోహన్. కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు తరలిపోతున్న రేషన్ బియ్యం తనిఖీలకు విధి విధానాలను రూపొందిస్తున్నామని వెల్లడి. ఏపీని వెంటాడుతున్న మరో అల్పపీడనం. మరికొన్ని రోజులు వర్షాలు. డిసెంబర్ 9 నుంచి 16వ తేదీ మధ్య అల్పపీడనం ఏర్పడే ఛాన్స్. దక్షిణ కోస్తా జిల్లాలపై ప్రభావం ఎక్కువని ఐఎండీ అంచనా. పేలింజర్ తుఫాన్ తీరం దాటిన ఆగని వర్షాలు. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా, ఏక్నాథ్ షిండే ఉప ముఖ్యమంత్రిగా మహాయుతి కూటమి ఎల్లుండి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సీఎం పదవి, మంత్రివర్గం ఏర్పాటుపై మహాయుతి కూటమిలో 10 రోజులుగా చర్చలు సాగుతున్నాయి. ఫలితాలు వచ్చి 10 రోజులు దాటింది. అయితే వివిధ కారణాలతో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. మహాయుతి కూటమిలో చర్చలు కొలిక్కి వచ్చాయని బీజేపీ సీనియర్ నేత ఫడ్నవీస్ ఎల్లుండి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని ఇంగ్లీష్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఏక్నాథ్ షిండే ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారని విశ్వసనీయ వర్గాల పేర్కొన్నట్లు కథనాలు వచ్చాయి. కాకినాడ పోర్టులో ఉన్న స్టెల్లా షిప్లోకి రేషన్ బియ్యం ఎక్కడి నుంచి వచ్చాయో, ఎలా వచ్చాయో తేలుస్తామని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు. ఏ గోదాం నుంచి బియ్యం వచ్చాయో పరిశీలిస్తామని చెప్పారు. షిప్లో బియ్యం మొత్తం పేదల బియ్యమేనా అనేది కూడా చూస్తామని తెలిపారు. కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ మేరకు వివరాలను వెల్లడించారు. ఈ అంశంపై 5 సభ్యులతో విచారణ బృందాన్ని ఏర్పాటు చేస్తామని షణ్మోహన్ చెప్పారు. ఈ బృందంలో రెవెన్యూ, పోలీస్, పౌర సరఫరాల శాఖ, కస్టమ్స్, పోర్ట్ అథారిటీ అధికారులు సభ్యులుగా ఉంటారని తెలిపారు. పీడిఎస్ రైస్ అయితే వాస్తవం 100% దాంట్లో. ఆ పీడిఎస్ రైస్ సప్లై చేసిన వెండర్ ఎవరు, ఆ వెండర్ సంబంధించి మనం ప్రీవియస్లో బ్యాంక్ గ్యారంటీ అని ఇచ్చినట్టువి ఉన్నాయేమో అని చెప్పి ఆ రోజు నేను కూడా అనుమానం వ్యక్తం చేశాం. మనం బయటకు వస్తూనే, మనం కోర్టు నుంచి వస్తూనే బ్యాంక్ గ్యారంటీ ఇచ్చినవి ఉండొచ్చేమో, సో అది ఒకటి వెరిఫై చేసుకోవాలనుకున్నాం. సో ఆ వెరిఫికేషన్కి సంబంధించి నెక్స్ట్ 2-3 డేస్లో మనం ఒక మల్టీడిసిప్లినరీ టీం, అంటే కంప్లీట్గా రైస్ ఏదైతే లోడ్ చేసిందో షిప్లోకి, ఆ షిప్లో ఉన్న రైస్ ఏ ఎక్స్పోర్టర్ దగ్గర నుంచి వెళ్ళింది, ఆ ఎక్స్పోర్టర్కి ఏ మిల్స్ సప్లై చేశాయి, ఆ మిల్స్కి సంబంధించిన బిల్స్, ఆ ఎక్స్పోర్టర్కి సంబంధించిన బిల్స్, ఆ ఎక్స్పోర్టర్ ఏ గోడౌన్లో పెట్టున్నారు, ఆ గోడౌన్ నుంచి షిప్ వరకు రావడానికి అవసరమైన ట్రాన్స్పోర్టేషన్ కానీ, అవసరమైన ట్రక్ షీట్స్ అవన్నీ వెరిఫై చేసుకొని ఇది నిజంగానే పీడిఎస్ రైస్ మనం బ్యాంక్ గ్యారంటీ ద్వారా రిలీజ్ చేసిందా కాదా అని నిర్ధారించుకొని ఆ పీడిఎస్ రైస్ అండ్ ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ బ్యాంక్ గ్యారంటీ ఒకవేళ ఇచ్చున్నా కూడా పీడిఎస్ రైస్ బయటకి ఎక్స్పోర్ట్కి పంపించగలమా లేదా. సో ఈ యాక్టివిటీస్ అన్నీ చేయడం కోసం అలాంగ్ విత్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ ఒక 5 మెంబర్ టీమ్ని, అంటే రెవెన్యూ, పోలీస్, కస్టమ్స్, దెన్ వీఆర్ ఇంక్లూడింగ్ సివిల్ సప్లైస్ అండ్ పోర్ట్ అథారిటీస్. సో ఈ 5 డిపార్ట్మెంట్స్తో కలిపి ఒక టీం ఫామ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ టీం ఆ షిప్ మీదకి వెళ్ళి ఖచ్చితంగా ప్రతి లోడ్ని వెరిఫై చేసుకొని మనం ఏదైతే ఐడెంటిఫై చేసామో ఆ స్టాక్తో పాటు ఇంకా ఏదైనా దాని కింద కానీ, తర్వాత షిప్ అంటే చాలా వరకు లోడింగ్ అయి ఉంటుంది. సో ఆ రోజు ఒక్కనే వెళ్ళగలిగాం కాబట్టి ఆ రోజు 100% మనం చెక్ చేసామని చెప్పలేకపోవచ్చు. సో కంప్లీట్గా షిప్ అంతా వెరిఫై చేసుకోవటం, దానికి సంబంధించి శాంపిల్స్ కానీ, తర్వాత దానికి సంబంధించిన ఏదైనా డాక్యుమెంట్స్ కానీ సీజ్ చేసుకోవటం, ఆ డాక్యుమెంట్స్ శాంపిల్స్ తెచ్చుకొని ఆ తర్వాత నెక్స్ట్ ఏం స్టెప్స్ చేయాలి అండ్ కంప్లీట్గా ఇది ఎవరు సప్లై చేశారు, ఏం సప్లై చేశారు అనేది తేల్చుకున్న తర్వాత వీ విల్ టేక్ ద నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్. వై ఐఎమ్ ట్రైంగ్ టు సే దిస్ ఇస్, ఆ షిప్ మన పోర్ట్లోనే సీజ్ చేయడం జరిగింది, ఇప్పుడు మన దగ్గరే ఉంది. అండ్ ఆల్రెడీ డిప్యూటీ సీఎం గారు కూడా హ్యాస్ స్ట్రాంగ్లీ డైరెక్టెడ్ అస్ ఆల్సో, మన ఎలాంటి అన్ఫేర్ ప్రాక్టీస్ అక్కడ జరిగినా కూడా వీ హ్యావ్ టు టేక్ ఫుల్ కంట్రోల్. అండ్ ఎట్టి పరిస్థితుల్లో అలాంటి జరుగుతున్న ఇష్యూస్ని మనం స్ట్రాంగ్ హ్యాండ్ అలాంగ్ విత్ పోలీస్ అండ్ అదర్ ఏజెన్సీస్ వీ విల్ స్టాప్ ఇట్ ఇన్ కాకినాడ. అండ్ దాంట్లో మొదటి స్టెప్ కింద ఆ షిప్లో ఉన్న కంప్లీట్ స్టాక్ని మనం అనలైజ్ చేసి
దాంట్లో ఏదైనా మనకి 100% అది మనకి డైవర్ట్ అవ్వకూడదు స్టాక్ అక్కడ ఉంది, మన పీడిఎస్ రైస్ స్మగుల్ అవుతుందని చెప్పి ప్రూవ్ చేస్తూనే దానికి చట్ట ప్రకారం మనం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇందులో భాగంగా ఇందాకే మనం ఆల్ పోలీస్ అండ్ సివిల్ సప్లైస్తో కూడా ఒక వర్క్షాప్ లాంటిది పెట్టుకుంటే వెళ్ళి ఎలా చెక్ చేయాలి, చెక్ చేసింది మనం ఎలా నిర్ధారించుకోవాలి, శాంపుల్ ఎలా తీయాలి, చేసిన దాన్ని శాంపుల్స్లో ఎలాంటి పర్సంటేజెస్ ఆఫ్ ఎఫ్ఆర్ కేసు తర్వాత ఎలా దాన్ని నిర్ధారించాలనేది బోత్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ పోలీస్ ఒక కంబైన్డ్ అవేర్నెస్, అంటే పోలీస్ కూడా అర్థం కావాలి మనం ఏం చేస్తున్నాము. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్తో పాటు పోలీస్ ఆల్సో షుడ్ అండర్స్టాండ్ ఎలాంటివి ఈ డైవర్షన్స్ జరుగుతున్నప్పుడు ఎలా ఐడెంటిఫై చేయగలమే దాని గురించి ఒక వర్క్షాప్ పెట్టుకోవడం జరిగింది ఇవాళ. సో మోర్ అండ్ మోర్ వచ్చే రోజుల్లో మనం దీని గురించి పర్టికులర్గా స్పెసిఫిక్గా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు దాని గురించి ఇమ్మీడియట్గా యాక్ట్ చేసేటట్లు టీమ్స్ ఫామ్ చేసుకోవటం, ఆ టీమ్స్ దీంట్లో ఖచ్చితంగా ట్రైన్ అయ్యి ఉండి రేపు మనం దానికి శాంపిల్స్ టెస్ట్ చేసినప్పుడు కూడా ఆ శాంపిల్స్ సంబంధించిన రిజల్ట్స్ బట్టి మనం తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నిత్యం విమర్శలు గుప్పిస్తోంది. బీఆర్ఎస్ నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడుతున్నారు. ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా జనాలతో కలిసి ఆ పార్టీ నేతలు ఆందోళన చేపడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఉదయం బంజారాహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి తలసాని భేటీ అయ్యారు. తన సోదరుడి కుమార్తె వివాహానికి రావాలంటూ రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. పెళ్లి పత్రిక అందించి చిరునవ్వులతో చేతులు కలిపారు. దీనికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పుష్ప చిత్రాలు చేయడానికి కారణం కేవలం అల్లు అర్జున్ పై తనకున్న ప్రేమేనని దర్శకుడు సుకుమార్ అన్నారు. ఆయన మాటలకు అల్లు అర్జున్ భావోద్వేగానికి గురయ్యారు. ఆయన దర్శకత్వంలో అల్లు అర్జున్ కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం పుష్ప 2 ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా సుకుమార్ మాట్లాడారు. అల్లు అర్జున్ తో నా ప్రయాణం ఆయాతో మొదలైంది. వ్యక్తిగా నటుడిగా తను ఎలా ఎదుగుతున్నాడో చూస్తూ వచ్చా. తను ఒక ఎక్స్ప్రెషన్ కోసం ఫైట్ చేస్తాడు. బన్నీతో పుష్ప చేస్తా అన్నప్పుడు నా దగ్గర కథ లేదు, నీ క్యారెక్టర్ ఇలా ఉంటుందని కేవలం 2 సీన్లు చెప్పా. కానీ బన్నీ నన్ను నమ్మాడు. సినిమా కోసం తను పడే తపన చూసి ఈ వ్యక్తి కోసం ఏదైనా చేసేయొచ్చు అని అనిపించిందని సుకుమార్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూరు స్టేజ్ వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదానికి నిరసనగా అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఆలూరు స్టేజ్ వద్దకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి నిరసన తెలిపారు. రహదారులు విస్తరించకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని, రోడ్లు ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్లు నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలని నినాదాలు చేశారు. హైదరాబాద్ దూరం లేము, చాలా దగ్గరలో ఉన్నాము. మనకి దిక్కుమాలిన పరిస్థితి. మన రోడ్డు మంచి అయితే మనం హైదరాబాద్ పోవాలి. సేపట్లో 40 నిమిషాలలో ఎలా గంటల టైం పడుతున్నది. బస్సు పోవాలంటే రోడ్డు బండి ముంగటి ఎట్లా బండి పోతే బండి పోవాల్సి వస్తున్నది. దేనికి లైన్ ఉంటే పోతాం కదా. రోడ్లు భూములు మన దగ్గర అన్ని ఉన్నాయి. సమస్య లేకుండా పరిష్కరించి దీనికి రోడ్ కోసం రాష్ట్రంలో రైతాంగాన్ని సీఎం చంద్రబాబు ప్రభుత్వం గాలికి వదిలేసిందని ధ్వజమెత్తారు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. రైతులకు గిట్టుబాటు ధర ఎలా కల్పించాలి అనే దాన్ని మర్చిపోయారని మండిపడ్డారు. రైతులకు ఇస్తామన్న 20,000 ఇవ్వలేదని విమర్శలు గుప్పించారు. ఈ మేరకు విశాఖపట్నంలో మంగళవారం కారుమూరి మాట్లాడుతూ కూటమి పాలనలో దళారీ వ్యవస్థ పెరిగిపోయిందని దుయ్యబట్టారు. కూటమి సర్కార్లో దళారీ రొక్కం రైతుకు దుఃఖం మిగిలిందని పేర్కొన్నారు. అది ఎగ్గొట్టేసి ఈ క్రాప్ కూడా చేయకుండా ఇవాళ ఈ క్రాప్ చేస్తుంటే 1,350 కోట్ల రూపాయలు రైతులకి నష్టపరిహారం వచ్చిండేది, ఇన్సూరెన్స్. అది కూడా చేయకుండా ఈరోజు ఆ పంట వచ్చిన దానికి ఫలితం లేకుండా దళారీ వ్యవస్థ పెరిగిపోయింది. దళారీకి రొక్కం, రైతుకి దుఃఖం. దళారీకి రొక్కం, రైతుకు దుఃఖం. ఈ రకమైన పరిస్థితిలో రైతుని నెట్టేశారు రోడ్డు మీద.
ఇవాళ ఎక్కడ చూసినా సరే ధాన్యం కొనే నాదుడు లేక టోటల్గా దళారీ వ్యవస్థ పేటరేగిపోతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతే ఈ రాష్ట్రానికి దేశానికి వెన్నెముక. రైతుని అన్ని రకాలుగా ఆదుకోవాలి, రైతునికి మేలు చేయాలి, మంచి చేయాలి. ఇవాళ మీరైనా నేనైనా భోజనం చేసాకే బయటకు వస్తాం. ఇప్పుడు టిఫిన్ చేసాం, మళ్ళీ ఇప్పుడు వెళ్ళి భోజనం చేస్తాం. వాళ్లే కనుక కారిని పాడేస్తే ఏంటి మన పరిస్థితి? ఏం తిని బతకాలి? ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా ఎవరైనా సరే రైతు పండించిన పంట తిన్నాకే మనం ఎన్ని మాటలైనా మాట్లాడతాం. అటువంటి రైతుని నడ్డి విరిసే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ రైతుకి లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు నెల్లాళ్ల ముందే అప్రమత్తం చేసి ఇవాళ ఏ గ్రామం చూసినా ఆర్బీకే సెంటర్లు పెట్టారు. ఆర్బీకే ద్వారా అధికారులనే పంపించి శాంపిల్స్ తీసుకుని మాయిచూరు చూసి మినీ మిల్లింగ్ మిషన్లు పెట్టి ఆ మిషన్ల ద్వారా తేమ శాతం చూపించి రైతు నష్టపోకుండా ఒక జీపీఏ ట్రాక్ని ఏర్పాటు చేసి ఆ ధాన్యాన్ని లారీ ఎక్కడికి వెళ్తుంది, మరి అలాగే ఎంఆర్ఓ లాంటి అధికారిని ఒక్కో మిల్లికాడ కస్టోడియింగ్ ఆఫీసర్గా పెట్టి చాలా పెద్ద ఎత్తున చర్యలు తీసుకుని రైతుకి కష్టం లేకుండా డైరెక్ట్ రైతు అకౌంట్లో డబ్బు పడేటట్టు మద్దతు ధర జరిగితే ఈ రోజున ప్రభుత్వం ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా గాలి వదిలేసి పూర్తిగా రైతాంగాన్ని నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవాళ రోడ్డు మీదే ఉన్నాడు రైతు. ఇవాళ ఈ తుఫాన్ సందర్భంగా నష్టపోయి రంగు మారి మొక్క వస్తుందేమనే భయంతో భయభ్రాంతులతో రోడ్డు మీద పడి రైతులందరూ కూడా బాధపడతా ఉంటే ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా రైతుల్ని గాలి కుదిరేసి సివిల్ సప్లై మినిస్టర్ అయినా ఇంకొకళ్ళైనా ఎవరైనా మాట్లాడితే ఇవాళ కాకినాడ పరిగెడతారు, సీద్ది షిప్ అంటారు, ఈ రైస్ అంటారు. కానీ కనీసం ఇవాళ రైతు నష్టపోతున్నారు, కోట్లాది రూపాయలు దోపిడీ జరుగుతుంది, ఇక్కడ రైతులు అన్యాయం అయిపోతున్నారని చెప్పి అటు డిప్యూటీ సీఎం గారు కానీ సివిల్ సప్లై మినిస్టర్ కానీ సీఎం గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఏ మాత్రం కూడా పట్టించుకోవట్లేదు. గాలి కుదిరేశారు శుభ్రంగా. ఇవాళ బస్తా 300 నుంచి 400 రూపాయలకి నష్టపోతున్నారు రైతు. ఇవాళ ఇంకా పెద్ద ఎత్తున నష్టపోయే పరిస్థితికి తీసుకొస్తారు. తెలంగాణ సర్కార్ మరో నూతన విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇకపై భవనాలకు లేఅవుట్ల అనుమతులకు కొత్త ఆన్లైన్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. బిల్డ్ నౌ పేరుతో తెచ్చిన ఈ నూతన విధానాన్ని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. తెలంగాణలో 60% మంది జనాభా పట్టణాలు, నగరాల్లోనే నివసిస్తున్నందున భవన నిర్మాణంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారని మంత్రి శ్రీధర్ బాబు తెలియజేశారు. గత ప్రభుత్వ విధానాలను కొనసాగిస్తూనే ప్రజలకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ప్రయోజనాలు కలిగేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. స్థిరాస్తి రంగంలో హైదరాబాద్ టాప్ లో ఉందన్న మంత్రి ఇక్కడ నివసించే ప్రజలే అధికంగా గృహ నిర్మాణాలు చేపడుతూ గృహ రుణాలు ఎక్కువగా తీసుకుంటున్నారని తెలిపారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన అన్ని హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తామని శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వానికి సంబంధించిన కేబినెట్ సహచరులమందరం కూడా వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించి ప్రగతి రిపోర్టును ప్రజలకు మీ ద్వారా అందించాలనే ఒక కార్యాచరణ తీసుకొని దాంట్లో భాగంగానే ఈ సంవత్సర కాలంలో పురపాలక శాఖకు సంబంధించి అభివృద్ధి సాధన భాగంలో మేము ఏం చేశాము, ఏం చేయబోతా ఉన్నాం అని చెప్పడానికి ఈరోజు 3వ డిసెంబర్ నాడు పట్టణాభివృద్ధి గతంలో లేని విధంగా రికార్డ్ స్థాయిలో అభివృద్ధి పథకాలను, కార్యక్రమాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నాం. మరి మీ అందరికీ కూడా తెలుసు,
రాష్ట్రంలో దాదాపు 60% పైగా పట్టణ నగర ప్రాంతాల్లో ఉంటున్నందున ఈ శాఖ ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఈ శాఖను స్వయంగా నిర్వహిస్తా ఉన్నారు. ఈ నిర్వహణ భాగానికి సంబంధించి మరి మొదటిగా మీ అందరికీ కూడా తెలుసు, మన రాష్ట్రం ప్రత్యేకించి హైదరాబాద్ మహానగరం, ఈ మహానగరానికి సంబంధించిన ఓ ప్రత్యేకత, దానికి సంబంధించి ఏ విధంగా గత 2-3 దశాబ్దాల నుంచి హైదరాబాద్ నగరం ఏ విధంగా అభివృద్ధి చెందుతూ ఉందని మనం అందరం కూడా స్పష్టంగా మన ముందట కనబడతా ఉన్న తరుణంలో మీ అందరికి దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. హైదరాబాద్ నగరం పర్ క్యాపిటా ఇన్కమ్ గ్రోత్ రేట్ దాదాపు 20%, అంటే 19.3 CAGR చొప్పున పెరుగుతా ఉంది. ఈరోజు మన హైదరాబాద్ నగరం వివిధ ఆర్థికమైన అంశాలతో కూడుకున్న ప్రగతిని సాధిస్తూ దాంట్లో సీమ భాగంగా స్ట్రాంగ్ గా ఉన్న రియల్ ఎస్టేట్ భాగం సంబంధించి, అదేవిధంగా సామాజిక ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచే ఓ కార్యాచరణలతో మన హైదరాబాద్ నగరం ఏ విధంగా ముందుకు సాగుతా ఉంది, దాంట్లో భాగంగానే ఈ గ్రోత్ రేట్ కూడా ప్రత్యేకంగా కనబడతా ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఇప్పటికి కూడా హైదరాబాద్ మొదటి స్థానంలో ఉంది. ఓ విధంగా చూస్తే డొమెస్టిక్ రెసిడెన్షియల్ ప్రైస్ అప్రిషియేషన్, అదేవిధంగా వివిధ రియల్ ఎస్టేట్ కు సంబంధించిన ప్రధానమైన కొత్త కట్టడాలు కానీ లాంచెస్ కానీ వివిధ రకమైన వాళ్ళు సేల్స్ చేసే దాంట్లో నెంబర్ 1గా ఉందని అనేక రిపోర్ట్స్ కూడా చెప్తా ఉన్నాయి. ఈరోజు జిఎస్డిపి గ్రోత్ రేట్ మనకు సంబంధించి గత 15 సంవత్సరాలుగా మన తెలంగాణ హైయెస్ట్ పర్ఫార్మర్గా యాన్యువల్ గ్రోత్ రేటు మొత్తం తెలంగాణకు సంబంధించి దాదాపు 11% ఈ మనం అనుకున్న 15 నుంచి 16 సంవత్సరాలు గ్రోత్ రేట్ ప్రత్యేకంగా కనబడతా ఉంది. ఇంతకుముందు చెప్పినట్టు పర్ క్యాపిటా ఇన్కమ్ ఆదాయకు సంబంధించి 19.3%తో పాటు మనము 3-4 దశాబ్దాల క్రితం ఏర్పరచుకున్న హైటెక్ సిటీతో పాటు క్రమేణా గత 3 ప్రతిపక్షం అంటే తిట్లు శాపనార్థాలు కాదని కొత్తగూడెం సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికార కాంగ్రెస్ పాలనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తొలి ఏడాది 60% మార్కులతో పాస్ అయిందని కామెంట్ చేశారు. ప్రస్తుతానికి ఆ పార్టీకి ఫస్ట్ క్లాస్ మార్కులు ఇస్తున్నామని అన్నారు. బీఆర్ఎస్ తో పోల్చితే 90% మెరుగైన పాలన ఉందని తెలిపారు. ఒకవేళ సరైన రీతిలో పాలన కొనసాగించకపోతే ప్రజలే ఫెయిల్ మార్కులు వేస్తారని చురకలంటించారు. ప్రతిపక్షం అంటే తిట్లు శాపనార్థాలు కాదని ప్రజల పక్షాన నిలబడి నిర్మాణాత్మక పాత్ర పోషించాలని హితవు పలికారు. ప్రజల తరపు నుంచి ఆలోచనలో పోలిక చేస్తే 60 మార్కులతోనే ఉన్నారు. 60 మార్కులు ఎందుకన్నానంటే కొన్ని చేశారు. ఇది మన కరెంటుది ఫ్రీ అవుతుంది, చాలా ఇంకా లోటుపాట్లు ఉండదు కదా, 200 యూనిట్లు అవుతుంది కదా. అట్లే ఓట్లు వాళ్ళు అంత ఇయలేకపోతే నేను ధాన్య కొనుగోలు కేంద్రాలకి ఓట్లకి వెళ్తా కదా, వాళ్ళకి మొదట్లో మీకు ఈ బోనస్ ఇవ్వలేరా అని చెప్పారు. ఇవాళ ఇస్తున్నారు, బస్తాకి 500 బోనస్ ఇస్తున్నారు. కింటా అంటే బస్తా కింటా దగ్గర 500 ఇస్తున్నారు. అంటే ఎకరానికి 10 నుంచి 12 వేలు వస్తుంది. ఇప్పుడు సంతోషంగానే ఉన్నారు. నాకే ఆశ్చర్యం వేసింది ఎట్లా ఇస్తున్నారు. అట్లా కొన్ని అంశాలు చేస్తున్నారు. దానికోసం వాళ్ళు ఎందుకు చేశారు చెప్పండి. అసలు ఒక్క పని చేశారండి.
దళితులు 3 ఎకరాలు ఇచ్చారా? ఇంకా చాలా దళిత బంధు అది ఫెయిల్, డబుల్ బెడ్రూమ్ అది ఫెయిల్, ఉద్యోగాలు అది ఫెయిల్. అదేవిధంగా అది మాట్లాడే స్వేచ్ఛ ఎక్కడ ఉంది? ఇవాళ నేను మాట్లాడుతున్నా. ఇంకా వీళ్ళు ఇంకా ఆ చెప్పుల్లోనే అడుగులు ఇంకా బయటకు రావట్లా. ఇంకా స్వేచ్ఛ రావాలి, ఇంకా స్వేచ్ఛ రావాలి. ముఖ్యమంత్రి గారు కూడా ఏం చేయాలంటే రాజశేఖర రెడ్డి గారు లాగా అప్పట్లో ఒక 1 అవర్ ఖచ్చితంగా ప్రజలకు కలవాల్సిందే మా సూచన. కలిస్తే ముందు భరోసా అవుతుంది. మంత్రులు కూడా 1 అవర్ కలవాల్సిందే. ఫోన్లు మాట్లాడే రిసీవింగ్ కి ఓ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాల్సిందే. ఎమ్మెల్యేలు ప్రజల తరఫున ఉండే ఎమ్మెల్యేలు మాట్లాడితే ఫోన్ ఎత్తకపోతే ఫోన్ ఎత్తులేదు మాకు ఏదో స్వర్గంలోకి ఎక్కినట్టుగా అనిపిస్తుంది. ఎవరు ఎక్కితే ఫోన్ అంత పరిస్థితి అవసరం లేదు. అధికారులు కూడా ఎత్తకపోతే అట్లా. ఇది మరి ఎందుకంటే ఎవరు చెప్తారు చెప్పండి? యాజ్ ఏ కమ్యూనిస్ట్ పార్టీ లేదా నేను తప్పని చెప్తున్నాం, ఒప్పని చెప్తున్నాం. అంతిమంగా మాత్రం ఈ సపోర్ట్ దిస్ గవర్నమెంట్. వాస్తవంగా కార్పొరేషన్లు ఇవ్వలేదు, ఉన్నది వాస్తవం. నేను అది కూడా చెప్తాను, మీరు రాసిన పర్లేదు. కార్పొరేషన్ ఇవ్వాలి కొన్ని కదా. ఎమ్మెల్సీకి సరే ఇప్పుడు ఇస్తారే చూస్తాం. ఇకపోతే టీఆర్ఎస్ చేసినట్టు చేస్తే వాళ్ళ ఇష్టం. మా ఆప్షన్ మేమేమి అందులోనే ఉండాలని కాదు కదా. మేము ఎప్పుడు కమ్యూనిస్టులుగానే ఉంటాం. సందర్భాన్ని బట్టే ఉంటుంది. మరి ఇస్తారని అనుకుంటున్నాం. ఏపీ రాజధాని అమరావతిలో ఉదయం ప్రారంభమైన ఏపీ కేబినెట్ సమావేశం మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. ఈ కేబినెట్ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనితతో పాటు ఇతర శాఖల మంత్రులు, ఉన్నత స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఇందులో జలవనరుల శాఖలో జీవో 62 అమలుపై చర్చించారు. అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన, గిరిజన గృహ పథకంపై చర్చించి కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే రాష్ట్రంలో గత 5 ఏళ్లలో నిర్మాణం ప్రారంభం కాని గృహాల రద్దు చేసే అంశంపై చర్చించారు. సిఆర్డీఏ అథారిటీ ఆమోదించిన 23 అంశాలకు కేబినెట్ పచ్చజెండా ఊపింది. వీటితో పాటుగా సమీకృత పర్యాటక పాలసీ 2024-29కి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. పొట్టి శ్రీరాములు వర్ధంతిని ఆత్మార్పణ సంస్మరణ దినంగా పాటించాలని కేబినెట్ లో నిర్ణయించింది. ఏదైతే ప్రతిపాదన చేశారో ఆ బిల్లుకి ఆమోదం, ఆ పాలసీకి ఆమోదం తెలపడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. నేను ఈ గ్లోబల్ కాంపిటేటివ్ సెంటర్స్ అనేది ప్రపంచ వ్యాపార రంగంలో చాలా ప్రధాన పాత్ర వహిస్తున్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. వీటిని ఎక్కువగా ఎంఎన్సీస్ ఫారిన్ కంట్రీస్లో ఎక్కువగా స్థాపిస్తూ ఉన్నారు. రిమోట్ వర్క్, హైబ్రిడ్ వర్క్ మరియు కోవర్కింగ్ స్పేస్ల వంటి అత్యాధునిక సర్వీస్ డెలివరీ మోడల్ని ఏర్పాటు చేయటం ఈ పాలసీ యొక్క లక్ష్యం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను ఈ పాలసీ మూలంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, గిగ్ ఎకానమీ పెద్ద ఎత్తున అభివృద్ధి చెందటానికి కావాల్సిన మానవ వనరుల్ని అభివృద్ధి చేయటానికి, స్కిల్డ్ వర్క్ ఫోర్స్ని డెవలప్ చేయటానికి, వాళ్ళకి కావాల్సిన వర్కింగ్ ఫెసిలిటీస్ని ఏర్పాటు చేయడానికి ఈ పాలసీ బాగా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ పాలసీ 2000 స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా ఒకే కుటుంబం, ఒక కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్త ఏదైతే ఆలోచన ఉందో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన, ఆ ఆలోచన లక్ష్యాలు సాధించడం కోసం ఈ పాలసీ ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి మౌలిక సదుపాయాలని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం కోసం గవర్నమెంట్ కోవర్కింగ్ స్పేస్లు మరియు నేబర్ వర్క్ స్పేస్లు పెద్ద ఎత్తున ఎంకరేజ్ చేయాలని చెప్పేసి భావిస్తూ ఉంది. ఎందుకంటే మనందరం కూడా చూస్తూ ఉన్నాం, ఒకప్పుడు ఉద్యోగం అంటే పొద్దున్నే 9ంటికి వెళ్ళో లేకపోతే వాళ్ళ టైం నిర్దేశించబడ్డ సమయానికి వెళ్ళి సాయంత్రం వరకు అదే ఆఫీస్లో కూర్చుని పనిచేసే విధానం ఉండేది. కానీ కరోనా వచ్చిన తర్వాత మనం చూస్తా ఉన్నాం, మన గ్రామాల్లో మనందరం ఆ పిల్లలకి ఉద్యోగాలు పోయినాయా ఏంటి అని అనుకుంటా ఉంటే కాదు, అందరూ కూడా ఉద్యోగం చేస్తున్నారు. పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీలో పనిచేస్తూ ఉన్నారు. అయినా కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళ గ్రామాల నుంచి
వాళ్ళ ఇంట్లో నుంచి వాళ్ళు పనిచేసి వర్క్ ఫ్రమ్ హోమ్ ఏదైతే ఉందో ఆ వసతిని వినియోగించుకుంటున్న విషయం మనందరం కూడా చూస్తా ఉన్నాం. దానికోసం అని చెప్పేసి ఈ కోవర్కింగ్ స్పేస్ని అదేవిధంగా నైబర్ వర్క్ స్పేస్ని డెవలప్ చేయాలని ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. దానికోసం ఎవరైనా డెవలప్ చేస్తే వాళ్ళందరికీ కూడా మరి ఇన్సెంటివ్స్ ఇచ్చే కార్యక్రమం కూడా చేయబోతున్నామని చెప్పేసి మనం చేస్తాను. కోవర్కింగ్ స్పేస్ అంటే కేవలం ఐటీ కంపెనీ పెట్టేసి ఉద్యోగం అయిపోగానే వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతాం అట్లా కాకుండా ఒకే సెంటర్ని ఏర్పాటు చేసి ఐటీ కంపెనీ, అక్కడే షాపింగ్ కాంప్లెక్స్, అక్కడే ఇంకేదన్నా ఎంటర్టైన్మెంట్ సెంటర్స్ కానివ్వండి, ఆ విధంగా ఒక కాంప్లెక్స్ లాగా తయారు చేయటం కోవర్కింగ్ స్పేస్ లో భాగంగా చేస్తాం. అదేవిధంగా నైబర్హుడ్ వర్కింగ్ స్పేస్. సీఎం రేవంత్ రెడ్డి అరాచక పాలనపై అసెంబ్లీలో నిలదీస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏడాది పాలన సీఎం రేవంత్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారన్నారు. ఏం సాధించారని విజయోత్సవ సంబరాలు జరుపుకుంటున్నారని కాంగ్రెస్ ను రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నామన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేతకాక రేవంత్ డైవర్షన్స్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వానికి కావాల్సినంత టైం ఇచ్చామని ఇక ఊరుకోబోమన్నారు. గ్యారంటీలు ఇచ్చి అమలు చేయని వైనాన్ని అసెంబ్లీలో లేవనెత్తుతామని సీఎంపై కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలకే విశ్వాసం లేదన్నారు. రేవంత్ కు కాంగ్రెస్ పై పట్టు ఉంటే మంత్రివర్గ విస్తరణ చేసేవారన్నారు. చేతి నిండా పని కంటి నిండా నిద్ర ఉండే విధంగా కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలు వారికి అద్భుతాలు సృష్టించి వారికి ఎన్నో జీవితాల్లో వెలుగులు నింపినటువంటి మరి సందర్భం కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఉండే. ఈరోజు సంవత్సరం కావస్తా ఉంది రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పాటై. ఈరోజు అక్కడ నాయి బ్రాహ్మణ సోదరులు ధర్నా చేస్తూ ఉన్నారు. చేతివృత్తులపై ఆధారపడినటువంటి నాయ బ్రాహ్మణ సోదరులకి ఉచితంగా మరి కరెంట్ సరఫరా చేస్తే, వారికి విద్యుత్ సరఫరా చేస్తే, పవర్ సప్లై చేస్తే మరి వారికి ఆ ఒక్క పథకాన్ని నిలిపివేసి వారిని నిరుత్సాహపడే విధంగా వారి వృత్తిపైన ఆధారపడినటువంటి నాయ బ్రాహ్మణ సోదరుని రోడ్డు పైన పడేసే విధంగా చేసేటువంటి చర్యల వల్ల వాళ్ళు రోడ్డు పైనకు వచ్చి ఈరోజు ధర్నాలు చేసేటువంటి పరిస్థితి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తుందని చెప్పడానికి మరి నేను ఎలాంటి అనుమానం లేకుండా ఆధారాలతో పాటు కూడా చెప్తా ఉన్నాను. అంతేకాకుండా ముఖ్యంగా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలపైన ఆధారపడినటువంటి కుటుంబాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పైన ఆధారపడే కుటుంబాలు దాదాపు 4 లక్షల కుటుంబాలు మరి యొక్క ఈ మత్స్య సంపద పైన, మత్స్య వృత్తి పైన మరి ఆధారపడి సహకార సంఘాలుగా దాదాపు 5,352 సహకార సంఘాలు రాష్ట్రంలో ఉన్నాయి. వీరందరూ కూడా ఈ యొక్క ఫిషరీస్ అంటే ఈ యొక్క వృత్తి పైన ఆధారపడి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఎల్లుండి మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు. సీఎంగా ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంగా ఏక్నాథ్ షిండే డిప్యూటీ సీఎం అంటూ జాతీయ మీడియాలో వార్తలు. డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ కూడా ప్రమాణం చేస్తారని కథనాలు. మరో నూతన విధానాన్ని ప్రవేశపెట్టిందన్న సర్కార్. భవనాలు, లేఅవుట్ల అనుమతులకు ఆన్లైన్ సేవలు అందుబాటులోకి. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించిన బిల్ నౌ విధానం. కాకినాడ పోర్టులోని షిప్లోకి రేషన్ బియ్యం ఎలా చేరిందో తేలుస్తామన్న జిల్లా కలెక్టర్ షణ్మోహన్. కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు తరలిపోతున్న రేషన్ బియ్యం తనిఖీలకు విధి విధానాలను రూపొందిస్తున్నామని వెల్లడి. ఏపీని వెంటాడుతున్న మరో అల్పపీడనం. మరికొన్ని రోజులు వర్షాలు. డిసెంబర్ 9 నుంచి 16వ తేదీ మధ్య అల్పపీడనం ఏర్పడే ఛాన్స్. దక్షిణ కోస్తా జిల్లాలపై ప్రభావం ఎక్కువని ఐఎండీ అంచనా. పేయింజర్ తుఫాన్ తీరం దాటిన ఆగని వర్షాలు. ఇవి విశేషాలు. చూస్తూనే ఉండండి BV9 న్యూస్.